ఆధునిక ఫార్మసీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ పాత్ర రోజురోజుకు పెరుగుతోందని ప్రొఫెసర్ డాక్టర్ షేక్ అబ్దుల్ రెహమాన్ చెప్పారు. ఔషధాల పరిశోధన, రోగ నిర్ధారణ, ఔషధాల అభివృద్ధి వంటి అనేక రంగాల్లో ఏఐ సాంకేతికత వినియోగం ఫార్మసీ విద్యార్థులకు కొత్త అవకాశాలను తీసుకొస్తుందని చెప్పారు. స్థానిక పుర్రిపాలెం రోడ్లోని ఏఎస్ఎన్ ఫార్మసీ కాలేజీలో మార్చి 6న జాతీయ ఫార్మసీ విద్యా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఫార్మా అన్వేషణ నిర్వహించారు. భారతదేశంలో ఫార్మసీ విద్యకు పునాది వేసిన ప్రొఫెసర్ మహదేవ్ లాల్ శ్రాఫ్ జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సంవత్సరం కార్యక్రమాన్ని ఎంపవరింగ్ నెక్స్ట్ జనరేషన్ ఫార్మసిస్ట్స్, ఇన్నోవేషన్, ఇంటిగ్రిటీ అండ్ ఇన్స్పిరేషన్ అనే థీమ్తో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ డాక్టర్ షేక్ అబ్దుల్ రెహమాన్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. భవిష్యత్తు ఫార్మసిస్టులు ఆవిష్కరణాత్మక దృక్పథం, నైతిక విలువలు, సేవాభావంతో ముందుకు సాగాలని సూచించారు. కాలేజీ కరెస్పాండెంట్ సెక్రటరీ అన్నబత్తుని సత్యనారాయణ చౌదరి మాట్లాడుతూ జాతీయ ఫార్మసీ విద్యా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ అభినందనీయమని చెప్పారు. కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ ఫార్మసీ విద్యాభివృద్ధికి అపార సేవలు చేసిన ప్రొఫెసర్ మహాదేవ్ లాల్ శ్రాఫ్ సేవలను స్మరించుకున్నారు. దేశంలో ఫార్మసీ విద్యను ప్రోత్సహించి ఫార్మసిస్టుల ప్రాధాన్యతను ప్రపంచానికి తెలియజేసిన మహనీయుడుగా ఆయనను కొనియాడారు. ఫార్మా అన్వేషణ వంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో పరిశోధనా దృక్పథాన్ని పెంపొందించడంతో పాటు కొత్త ఆవిష్కరణలకు దారితీస్తాయని తెలిపారు. కార్యక్రమాన్ని ఎన్ఎస్ఎస్ 1-2 ప్రోగ్రాం ఆఫీసర్లు కె కళ్యాణ్ చక్రవర్తి, జి నందగోపాలకృష్ణ, ఐపీఏ ఎస్ఎఫ్ఏఎస్ఎన్ చాప్టర్ మెంటర్ పి భార్గవి పర్యవేక్షించారు. ఫార్మసిస్టుల యొక్క ఆవశ్యకత ఏంటి అనేది 2020-21 2 సంవత్సరాల్లో 24/7 డాక్టర్లతో పాటుగా ఎంతో హార్డ్ వర్క్ చేశారు. చాలామందిని మన ఫార్మసీ ప్రొఫెషనల్స్ చాలామందిని మనం కోల్పోయాం ఆ కోవిడ్ టైంలో కూడా. అయినా సరే ధైర్యంతో ఫార్మసీ స్టూడెంట్స్ ఎక్కువగా హాస్పిటల్స్లో డాక్టర్తో పాటు వాటితో పాటు మింగిల్ అయ్యి హాస్పిటల్లో అన్ని హాస్పిటల్ అక్రాస్ ద కంట్రీ చాలా హార్డ్ వర్క్ చేశారు. అలాగే బీఫార్మసీ స్టూడెంట్ ఫార్మసిస్టులుగా స్టోర్స్లో ఈ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద మెడిసిన్స్ ఫార్మసీలో చాలా జాగ్రత్తగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రికాషన్స్ ఫాలో అవుతూ ఎంతో చక్కగా చేయడం జరిగింది. అప్పుడు చాలామందికి తెలియని వాడు ఫార్మసీ అంటే ఆ కోవిడ్ టైంలో ఇంకా బాగా తెలుసుకోవడం జరిగింది, ఆ అవేర్నెస్ అనేది. సో వీళ్ళందరూ కూడా మై డియర్ యంగ్ బడ్డింగ్ ఫార్మసిస్ట్, వీళ్ళందరూ కూడా ఒక గొప్ప వ్యక్తిని స్మరించుకుని ఈ యొక్క కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు ఆ గొప్ప వ్యక్తి ఎంతో కాంట్రిబ్యూషన్ చేశారు. ఈ సంవత్సరం ఇచ్చిన థీమ్ మీద ఏంటి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, కమింగ్ జనరేషన్కి మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు అనేది తప్పనిసరిగా మీరందరూ విన్నప్పుడు కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త ఐడియాస్ అన్నీ కూడా వస్తాయి. ఇప్పుడు రాబోయే 26-27 విద్యా సంవత్సరంలో బీఫార్మసీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కొత్త సిలబస్లో ఒక 4 times వస్తుంది సబ్జెక్ట్ అది. సో కొత్త లేటెస్ట్ టెక్నాలజీ కమింగ్ డేస్లో ఎలా ఉంటుంది ప్రపంచము, 2030, 2040, 2050 వాట్ ఈజ్ ఇండియా అనేది ఏ మీద ఆధారపడి ఉంది. సో మనం అప్డేట్ అవ్వకపోతే ఇంకా అక్కడే ఉండిపోతాము. అప్డేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు ప్రతినిత్యము పుస్తకాలే చదివే కాదు, పుస్తకాలతో పాటు చాలా తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా అవేర్నెస్ ఉంటే తప్ప మనం పైకి రాలేము జీవితంలో. ఇవన్నీ కూడా అందరూ అది అవుట్ గోయింగ్ బ్యాక్ సీనియర్స్ అవని, ఫ్రెషర్స్, జూనియర్స్ అవని ఎవరైనా సరే తెలుసుకోవాల్సింది నాతో సహా ఇప్పుడున్న టీచర్లు అందరూ కూడా కొత్తగా తెలుసుకోవాల్సిందే. రాబోయే రోజులకు అనుగుణంగా మనం డిజైన్ చేసుకుని ఉండాలి. సో ఇవన్నీ గురించి ఈరోజు ఆ థీమ్ మీద ఇక్కడికి మాట్లాడటానికి ఇచ్చేసిన షేక్ అబ్దుల్ రెహమాన్ గారికి మరొకసారి ఏఎస్ఎన్ ఫార్మసీ మేనేజ్మెంట్, స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఐపీఎస్ ఏఎస్ఎన్ చాప్టర్ అండ్ ఎన్ఎస్ఎస్ అందరికీ కూడా. End of this session, I will assure you that you will be knowing new things, right? You feel very proud and pride that. So compared to other college students, today I learned some important things which are really required for your future.
Understand? Including teachers, faculty and students, both of them is going to be beneficial end of my session. Clear? Understood? Yeah. So coming to today's event, everybody knows that today is March 6th. Okay? We have gathered here for the occasion of Pharma Animation. So today is the birth of M.L. Sharaf sir, right? So he is the father of pharmacy. As Sir said already, so he has one of the eminent personality in our pharmacy profession. So we have to remember, recollect the eminent personalities in our pharmacy profession. Because of, so day by day, we have to upgrade ourselves. We have to upgrade ourselves, and because of these type of eminent personalities, we will be showcasing our pharmacy profession. Right? We need to celebrate such eminent personalities, birthdays or any anniversaries like that. Then only all the students are gathering and teachers are gathering here and knowing some novel things. So that's why everybody should remember first point, today is the birthday anniversary of the Professor M.L. Sharaf garu, right?